హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. ఓవరాల్గా సెక్టారల్ ఫండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అప్కమింగ్ ఫ్యూచర్లో అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ సెక్టారల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏ టైప్ సెక్టార్ అనేది ఫ్యూచర్లో ఎక్కువ పర్ఫార్మింగ్గా ఉండబోతుంది, ఏది విల్లింగ్ టు పర్ఫార్మ్ అట్ ది సేమ్ టైం మనం విల్లింగ్ టు ఇన్వెస్ట్గా ఉండాల్సిన సెక్టారల్ ఏదో ఉన్నాయి కాస్త చెప్తారా? షూర్ అండి. గత మేబీ 10 yearsగా మోర్ దాన్ దట్ లేకపోతే 4 yearsగా అన్ని సెక్టర్స్ అవుట్ పెర్ఫార్మ్ చేస్తాయి ఇండెక్సెస్ని, ఓకే, బెంచ్ మార్క్ ఇండెక్సెస్ని. అంటే కొన్ని సెక్టర్స్ అయితే 90% కూడా ఇచ్చిన రిటర్న్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే దానికి కోవిడ్ లాంటి ఈవెంట్స్ కారణం అంటారా, లేదంటే ఫండ్ ప్రొడక్ట్లే అంత పర్ఫార్మెన్స్? ఫండ్ ప్రోడక్టే బాగుంది, డిమాండ్ బాగుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, వాళ్ళ ఇంప్లిమెంటేషన్ బాగుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రిటర్న్స్ చాలా చాలా బాగా వచ్చాయి దాంట్లో. సరే, ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ జరుగుతోంది. దాని కారణాలు గ్లోబల్ కావచ్చు, జియో పొలిటికల్ టెన్షన్స్ అవచ్చు, దానివల్ల కూడాను. సో ఇప్పుడు కొన్ని సెక్టర్స్ అంటే ఏది నిజంగా ఇన్హెరెంట్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాయో అవే నిలదొక్కుంటున్నాయి మార్కెట్స్లో. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 to 6 months ఇలాగే కొంచెం మార్కెట్ డౌన్గా ఉంటుందని మన ఎక్స్పెక్టేషన్, ఎనాలిస్ట్ది, తర్వాత ఎక్స్పర్ట్స్. 6 months తర్వాత ఏ సెక్టర్స్ రివైవ్ అవుతాయంటే, గత 3-4 yearsగా స్మాల్ క్యాప్ సెక్టర్. స్మాల్ క్యాప్ అంటే మన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆ లిస్ట్లో 250 నుంచి 6,000 నెంబర్ వరకు ఉండే స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు వాటిని. స్మాల్ క్యాప్ అంటే చిన్న కంపెనీలని అర్థం అనుకోవచ్చు, కానీ చిన్న కంపెనీలే కాదు, ఈవెన్ పెద్ద కంపెనీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉండొచ్చు వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి. అంటే దాదాపు 1000 కోట్ల కంపెనీ కూడా స్మాల్ క్యాప్లో వచ్చి ఉండొచ్చు దాంట్లో. సో అలాంటి కంపెనీస్ మనం చాలా ఓవర్ హీట్ అయిపోయింది, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా వచ్చేసాయి. అంటే ప్రతి వాళ్ళు దాంట్లో రిటర్న్స్ బాగా రావడంతో 40%, 50%, 60% రిటర్న్స్ దాంట్లో డబ్బు పెట్టడం, దాంతో కొంచెం ఓవర్ హీట్ అయిపోయేది, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయి స్మాల్ క్యాప్ కేటగిరీ. అది కొంచెం రిటర్న్స్ యావరేజ్గా డౌన్ అయింది కొంచెం. మిడ్ క్యాప్ కేటగిరీ అంటే 100 to 250 వరకు ఇచ్చే ఆ కేటగిరీ ఆఫ్ స్టాక్స్. మిడ్ అంటే మిడ్లు అన్నమాట, మిడిల్ ఆర్డర్లో ఉండే బ్యాట్స్మెన్లు అన్నమాట, స్టడీగా ఉంటుంది ఆ సెక్టర్ది. అది బాగానే పెర్ఫామ్ చేసింది, ఫస్ట్ చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది. నా ఎక్స్పెక్టేషన్లో మిడ్ క్యాప్ విల్ డూ బెటర్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే మేబీ నెక్స్ట్ ఒక 2-3 years మిడ్ క్యాప్ సెక్టర్ విల్ అవుట్ పెర్ఫార్మ్ స్మాల్ క్యాప్ సెక్టర్. లార్జ్ క్యాప్ స్టాక్స్ అంటుందా మనం, అంటే 1 to 100 అండ్ పెద్ద కంపెనీలు అంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, ఇలాంటి లార్జ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ కంపెనీస్ లార్జ్ క్యాప్లో పడతాయి. లార్జ్ క్యాప్ కేటగిరీలో రిటర్న్స్ యావరేజ్గా ఉంటాయి, అంటే మహా అయితే 10-11% రావచ్చు రిటర్న్స్. మనీ ఈజ్ వెరీ వెరీ సేఫ్, దాంట్లో స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, వాలటిలిటీ తక్కువ ఉంటుంది దాంట్లో. సో లార్జ్ క్యాప్ కూడా మంచి ప్రామిస్ చూపిస్తోంది. సో లార్జ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్ చాలా ప్రామిస్ చూపించబోతున్నాయని నా ఎక్స్పెక్టేషన్ అనేది. తర్వాత ఇలాంటి మార్కెట్ డౌన్ టైంలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని మనం ఒకసారి ఆలోచించుకుంటే, మనం సడన్గా మార్కెట్లో లంసం ఇన్వెస్ట్ చేయడం అనేది అంత వైజ్ కాదు. సో మాలాంటి అడ్వైజర్స్ ఏం చేస్తామంటే, వి అడ్వైజ్ అవర్ క్లయింట్స్ టు పార్క్ ది ఫండ్స్ ఇన్ లిక్విడ్ ఫండ్. లిక్విడ్ ఫండ్ అంటే అది ఆల్మోస్ట్ లైక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో అన్నమాట. అది అంటే మన బ్యాంక్ అకౌంట్కి ఖర్చు అయిపోతుంది, మనం తీసుకెళ్ళి లిక్విడ్ ఫండ్ పెడితే మన దగ్గర డబ్బు వెళ్ళిపోతుంది, కాబట్టి వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తారు. లిక్విడ్ ఫండ్స్ దాదాపు 6-7% రిటర్న్స్ కంఫర్టబుల్గా ప్రయాణం వస్తాయి దాంట్లోంచి. సో మన దాంట్లోంచి మనం ఈ మార్కెట్ వాలటిలిటీని, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ వాలటిలిటీ ఉండబోతోంది అండ్ ఒడిదుడుకు ఉంటాయి లేకుండా, ఈ వాలటిలిటీని క్యాప్చర్ చేయాలి అంటే ఈ డైలీయో వీక్లీయో దాన్ని ఎస్టీపీ పెట్టుకోవచ్చు. అంటే అక్కడ ఆ ఫండ్లోంచి మనం ప్రతిరోజును ప్రతి వారం దాంట్లో మనం మనకు కావాల్సిన ఈక్విటీ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు. ఈక్విటీ ఫండ్లోకి ఇలా చేయబట్టి ఏమవుతుందంటే మేబీ ఒక 0.5% మనకి ఎక్స్ట్రా రావచ్చు. మనకి ఈక్విటీ ఫండ్ ఇచ్చే రేటు కంటే 0.5 ఎక్స్ట్రా రావచ్చు. ఇది డెఫినెట్గా అది ఇట్స్ ఎ డిసిప్లిన్ వే ఆఫ్ డైవర్టింగ్ సేవింగ్స్ అకౌంట్ ఇంటూ ఈక్విటీ ఫండ్స్. ఇది చాలామంది చేయరు, ఉన్న పళ్ళంగా అదో 1 lakh 2 lakhs ఉంది ఇన్వెస్ట్ చేసేస్తారు. ఆ రోజున బై ఛాన్స్ కానీ మార్కెట్ ఎన్ఏవి కానీ ఎక్కువ ఉంటే వాళ్ళు తక్కువ వస్తాయి వాళ్ళకి. అంటే ఒక రన్నింగ్ రేస్లో వెనక నుంచినట్లే మాట లెక్క అది. అవును, మీతో కాంపిటేటర్స్ ముందు ఉంటారు, మీరు వెనక ఉంటారు, మీకు గెలిచే ఛాన్సెస్ తక్కువ అవుతాయి. కొంచెం మీరు కూడా ముందు ఉండాలి, వాళ్ళతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మనం
ఇలాంటి అప్రోచ్ మనం సరిసమానంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక అప్రోచ్ ఉందండి. ఇంకొక పాయింట్ చెప్పాలి, మ్యూచువల్ ఫండ్స్ గత మేబీ 10 years గాను ఎప్పుడో మంచి షైన్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ అన్ని కాన్సెప్ట్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ చాలా అగ్రెసివ్గా మార్కెటింగ్ అవుతుంది. దాన్ని బట్టి మార్కెట్స్ బాగా దాన్ని అబ్జార్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు దాదాపు 70 lakh crores మనీ హ్యాస్ కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో వచ్చింది, AUMలో. అది కానీ ఇట్స్ నాట్ గుడ్ ఇనఫ్. మన ఎకానమీ సైజ్ ఏమో $4 trillion టచ్ అవుతున్నాం మనం. అంటే 350 లక్షల కోట్లు ఉన్నాం మనం. అంటే అబౌట్ మేబీ ఒక 15-18% ఉన్నాం మనం మన జీడిపికి. అంటే మొత్తం కంట్రీలో ఉన్న డబ్బు చూసుకుంటే మన మ్యూచువల్ ఫండ్స్ ఉన్న డబ్బు మేబీ 15-18% మాత్రమే. అమెరికాలో 125%. వాళ్ళ జీడిపిఏ $30 trillion. మనకంటే వాళ్ళు 9 రెట్లు పెద్ద ఎకానమీ వాళ్ళు. ఆ జీడిపి సైజులో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ 125%. అంటే ఆల్మోస్ట్ $45 trillion ఈజ్ దేర్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ US. సరే వాళ్ళు అదర్ ఎక్స్ట్రీమ్లో ఉన్నారు. వరల్డ్ యావరేజ్ ఈజ్ 60%. మనం 18%లో ఉన్నాం, మనం 15-18%లో ఉన్నాం. సో వెల్ ఇమాజిన్ ఎంత గ్యాప్లో ఉన్నాం మనం గ్రోయింగ్ ఎకానమీ అంటున్నాం మనం. అది ఇక్కడ కనిపిస్తే ఈ FIS ప్రెషర్ మీద మనం ఎక్కువ మనం ఇది అవ్వలేదు, ఇప్పుడు భయపడిపోకలేదు. FIS వాళ్ళే వస్తారు, వాళ్ళే వెళ్తారు. మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్గా ఉంటే మన ఇన్వెస్ట్మెంట్స్లో మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే మాత్రం వీ కెన్ క్యారీ ఆన్ విత్ అవర్ ఎకానమీ అండ్ ప్లాన్స్ వెరీ సిగ్నిఫికెంట్లీ బెటర్. మేబీ దీనికి ఒక బిగ్గెస్ట్ రీజన్ మేబీ మన పాపులేషన్ ఏమో అనిపిస్తుంటుంది సార్ నాకు. ఎందుకంటే మనం జస్ట్ ఒక 5-10% మధ్యలోనే ఉన్నాం ఇన్వెస్టర్స్ పరంగా. బట్ ఇన్ కేస్ ఒక 20%-30% వాళ్ళు మనం మార్కెట్లోకి అడుగు పెట్టినట్లయితే SIPల పరంగానో ఇంకా ఈక్విటీ పరంగానో లేకపోతే ఈ ఇండెక్స్ ఫండ్స్ పరంగానో, దెన్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఇండియా? $1 trillion మార్కెట్ ఇండియా అవ్వబోతుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధానం. అండ్ డెఫినెట్లీ మనకున్న స్ట్రెంత్ ఎవరికి లేదనే చెప్పాలి 100%. దాని తగ్గట్టు మీరు చెప్పినట్టు ఎనాలిటికల్స్ కూడా హోప్ఫుల్లీ అవన్నీ ఇంకా మనకి హెల్పింగ్గా మారబోతున్నాయని కూడా తెలుస్తూ ఉంది. హోప్ఫుల్లీ ఫ్యూచర్ ఈజ్ అవర్స్. అండ్ దానికి తగ్గట్లుగానే ఇన్వెస్టర్స్ ఇంకా ఎక్కువ రావాలి ఇందులోకి. ఇది ఒక ప్రొడక్టివ్ మార్కెట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎక్కువ వచ్చే కొద్ది కూడా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది వస్తే అంత వాల్యుయేషన్ పెరిగే మార్కెట్ కాబట్టి హోప్ఫుల్లీ కొత్త వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అనే చెప్పాలి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఒక ప్రొఫెషనల్ అయిన మన సుభాష్ బాబు గారి దగ్గర నుంచి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్కారం.